లేకుండా అన్నీ అడుగుతావు కాబట్టి నాకు భయం వేసి నీ తలాంత బెట్టుకెళ్ళి భూమిలో దాచిపెట్టాను అన్నాడు. వీడు ఎలాంటివాడంటే ఎదరవాడికి ఉపయోగపడని వ్యక్తి, ఎదరవాడు బాగుపడితే చూడని వ్యక్తి. వీడు ఇంతసేపు వీడి స్వార్థమే చూసుకుంటాడు. కానీ ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యత కలిగినవారు, బాధ్యతగా జీవించిన వారు, తన యజమానుడికి నమ్మకమైన దాసులుగా ఉన్నటువంటి వారు. నమ్మకం లేనటువంటి వాడి మీద మరి దేవుడు ఎప్పుడు కూడా ఏదో చిన్న పెద్ద పని అప్పు చెప్తే దాన్ని చేస్తారు. కానీ నమ్మకం లేనటువంటి వాడు ఏం చేస్తాడు? ఏ పని చెప్పినా చేయడు. మనకి ఇచ్చిన దాంట్లో ఏదైతే ఉందో ఆ ఇచ్చిన దాని మీద మనం నమ్మకస్తులుగా ఉంటాం. కొద్దిగానే ఇవ్వచ్చు, ఎక్కువగా ఇవ్వచ్చు. ఒకరికి కొంచాలు కొలిసి దేవుడు ఆత్మనివ్వచ్చు, కొంచాలుగా వాళ్ళకి అనేకమైన ఈవులు ఇవ్వచ్చు. మరికొందరికి తక్కువగా ఇవ్వచ్చు, మరికొందరికి కొద్దిగా ఇవ్వచ్చు. ఆ కొద్దిగా ఇచ్చిన వాడు ఎక్కువగా ఇచ్చిన వాడిని చూసి ఎప్పుడు కూడా అసహించుకోకూడదు, ద్వేషించకూడదు. వాడి సామర్థ్యం అది, వాడికి అది ఇచ్చాడు. నా సామర్థ్యం ఇది, నాకు ఇది ఇచ్చాడని ఇచ్చిన దాంట్లో నమ్మకంగా జీవించడం, నమ్మకంగా యజమానుడి దగ్గర ఉండడం ఎంతో మేలు. దాన్ని బట్టి ఎక్కువగా ఆశీర్వదించబడతాం. మన ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడి దగ్గరికి వేరొక స్నేహితుడు వచ్చాడు. నేను చాలా దూర ప్రాంతం వెళ్తున్నాను, మన దగ్గర ఓ 10 కేజీల బంగారం ఉంది, ఈ బంగారం నీ దగ్గర పెట్టి వెళ్తాను, తిరిగి వచ్చాక నాది నాకు అప్పు చెప్పు అని ఆయన అన్నాడట. సరే, ఈ స్నేహితుడు ఆ 10 కేజీల బంగారం తీసుకున్నాడు, తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ బంగారం ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి ఒకటే ఆలోచన, ఈ బంగారాన్ని మనం ఎలా దోచుకోవాలి, ఈ బంగారాన్ని మనం ఎలా దాచేసుకోవాలి, ఇచ్చిన స్నేహితుడికి ఇవ్వకుండా ఎలా ఎగ్గొట్టాలని రకరకాలైన ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేసేస్తున్నాడట. ఒక రోజున మరి తన స్నేహితుడు వచ్చాడు. అయ్యా, మరి నీకు ఇచ్చాను కదా సహోదరుడా, నీకు ఇచ్చిన 10 కేజీల బంగారం ఎక్కడుందో తీసుకురమ్మనంటే ఆయన అంట, నీ బంగారం అంతా కూడా పందికొక్కులు తినేసిందయ్యా, బంగారం ఇంకెక్కడిది అని అన్నాడట. మరి బంగారాన్ని పందికొక్కులు తింటాయా? ఆలోచించాలి. తలాతోకలేని సమాధానాలు చెప్తుంటారు కొంతమంది. లెక్కలు అడిగేసరికి తలాతోకలేని సమాధానాలు. ఇచ్చిన దాన్ని ఎలా తినేయాలా, ఇచ్చిన దాన్ని ఎలా కన్నాల వేయాలా అని చూసేటువంటి వారు చాలామంది. జాగ్రత్త, క్రైస్తవులు ఎవరి దగ్గరైనా సరే మరి మాట్లాడేటప్పుడు తలాతోకలేక మాట్లాడకుండా జ్ఞానము కలిగి మాట్లాడాలి. దానివల్ల వచ్చే నష్టం ఎంత, కష్టం ఎంత. మరి ఏది పడితే అది మాట్లాడేసి గెలుద్దాం అనుకుంటే లోకంలో పైన దేవుడు అక్కడ ఉన్నాడు, మన లెక్కలు చెప్పాలి, వారికి ఖచ్చితంగా దేవుడు శిక్ష విధిస్తాడు. మేము అన్నాడు, తలాతోకలేని సమాధానం, పందికొక్కులు తినేసాయి అన్నాడు. వెంటనే ఆ వ్యక్తికి అర్థమైపోయింది, వీడు నన్ను మోసం చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి వీడికి సరైన బుద్ధి చెప్పాలని ఒక రోజున కాసు కూర్చున్నాను. అతను కూడా ఒక రోజున ఊరికెళ్తూ అన్నాడు, మరి నా కొడుకు ఒకడు ఉన్నాడు కదా, నేను ఊరికి వెళ్తున్నాను, నా చిన్నపిల్లడు ఉన్నాడు, వాడికి అప్పు చెప్పి వెళ్తాను, మరి వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా